హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన రెండవ ప్రోమో అయితే విడుదల అయ్యింది అని చెప్పవచ్చు. ఈరోజు ఎపిసోడ్ మరింత స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9 ఈ రోజుటితో 100 రోజులని పూర్తి చేసుకోబోతుంది. ఇక ఈ తరుణంలో వన్స్ మోర్ వన్ లాస్ట్ టాస్క్ అంటూ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే వీక్లో ఇంతకు ముందు జరిగిన టాస్క్లోనే ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా టాప్ 5 ఫైనలిస్ట్కి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ పిక్ ద బోన్. ఈ టాస్క్లో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన రోడ్వేపై అంటే ముందు తాడులో ఉన్న దాంట్లపై పాకుతూ వెళ్ళి ఆ తర్వాత టైర్స్ మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళి చివరగా కట్టెలతో ఏర్పాటు చేసినటువంటి నిచ్చెనను దాటుకుంటూ వెళ్ళి ఎవరైతే ముందుగా అక్కడ ఉన్న బోన్ని తీసుకుంటారో వారు ఆ రౌండ్కి విన్నర్స్ అంటూ చెప్పడం జరిగింది. అలాగే ఈ టాస్క్ పలు రౌండ్స్ ద్వారా జరుగుతుంది అంటూ చెప్పాడు. ఇక ఈ టాస్క్లోకి సంచాలకగా తనూజ అయితే వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది ప్రోమోను చూస్తుంటే. ఇక మొదటి బజర్ కొట్టగానే ఇమ్మాన్యుయల్, కళ్యాణ్, డెమాన్ పవన్, సంజన ఆగమేఘాల మీద తాడులను దాటుకుంటూ టైర్లపై నడుస్తూ నిచ్చెనపై దాటుకుంటూ అందరికంటే ముందుగా డెమాన్ పవన్ వచ్చి బోన్ అయితే తీసుకున్నాడు. అయితే డెమాన్ పవన్ చేతిలో నుంచి సంజన బోన్ను తీసుకొని ఇది నాదే, ఈ బోన్ నాదే అని అంటున్న సమయంలో బిగ్ బాస్ బజర్ కొట్టడంతో ఈ రౌండ్లో నేనే గెలిచాను అంటూ సంజన అయితే ఎగిరేస్తుంది. దీంతో డెమాన్ పవన్ ఇప్పుడు తీసుకున్నావు సరే, నెక్స్ట్ రౌండ్కి మాత్రం తీసుకుంటే ఇక ఒప్పుకోను అంటూ డెమాన్ పవన్ చెప్తున్నాడు. ఇక రెండో రౌండ్లో జెట్ స్పీడ్తో ఆ రౌండ్ను పూర్తి చేసిన కళ్యాణ్ పడాల ఆ బోన్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ సమయంలోనే డెమాన్ పవన్ కాలికి దెబ్బ తగలడంతో విలవిలలాడుతూ కూడా మూడవ రౌండ్లో పాల్గొనడం జరిగింది. దీంతో మూడవ రౌండ్లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్ ఇద్దరూ కూడా పోటాపోటీగా బోన్ కోసం పోటీ పడినా కూడా చివరి క్షణంలో ఊహించని విధంగా నిచ్చెనను దాటే సమయంలో కింద పడిపోయాడు కళ్యాణ్ పడాల. డెమాన్ పవన్ బోన్ అయితే తీసుకున్నాడు. సో మొత్తంగా ఈ ప్రోమోని బట్టి చూస్తే 3 రౌండ్స్లో ముగ్గురు విన్నర్స్గా నిలవడం జరిగింది. మరి ఈ పిక్ ద బోన్ టాస్క్లో ఎవరు గెలిచారు, ఎవరు గెలుచుంటారు అని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ సీజన్ విన్నర్గా నిలిచేది ఎవరు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలుపగలరు. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.